ప్రస్తుతం మనతో పాటు సుప్రసిద్ధ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, జనవరి మాసం 2026 వృషభ రాశి వారి పరిస్థితి ఏంటి? ఎలాంటి అదృష్టాన్ని ఈ మాసం వీళ్ళకి తీసుకురాబోతుంది? ఓవరాల్గా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు? తప్పకుండా. ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మాత్రే నమ. వృషభ రాశి వాళ్ళు జనవరి నెలలో మిథున రాశిలో గురువు వక్రగతిలో ఉండటం, శని మీనరాశిలో సంచారం చేయటం, చాతుర్గ్రహ కూటమి అనేది ఏర్పడింది. అంటే జనవరి నెలలో 4 గ్రహాలు కలిసి ఉన్నాయి. అంటే ధనస్సు మకర రాశిలో రవి బుధులు శుక్రకుజుల యొక్క కలయిక అనేది కంజంక్షన్ అయింది. రాహు కుంభరాశిలోనూ కేతువు సింహరాశిలో సంచారం చేయడం జరిగింది. అయితే ఈ గ్రహాలన్నీ కూడా మనం చూసుకునేటట్టయితే ప్రత్యేకంగా ఈ రాశి వాళ్ళకు వృషభ రాశికి రాశ్యాధిపతి శుక్రుడు ఎప్పుడు కూడా సుఖాన్ని, సౌఖ్యాన్ని, భోగాన్ని, లగ్జరీగా అనుభవించేవాడు శుక్రుడు. అంటే వీళ్ళందరికీ కూడా ఎలా ఉంటుందంటే వృషభ రాశి వాళ్ళ యొక్క క్యారెక్టర్ ఏంటంటే ఏదో హై లెవెల్లో ఉండాలని, డెవలప్మెంట్ కావాలని, ఉన్నదానికంటే ఎక్కువగా ఆలోచన చేయాలని, సైకలాజికల్గా స్టెబిలిటీ లేని మైండు, అంటే లైఫ్ను ఎన్హాన్స్ చేసుకోవాలనే పాయింట్ ఉంటుంది. కానీ సహజంగా ఏంటంటే స్టెబిలిటీ అంటే ఈరోజు కొన్ని రోజుల పాటు ఉన్నది, ఇంకో కొన్ని రోజుల పాటు ఉండదు. అంటే ఈ మంత్లో ఉందనుకోండి, నెక్స్ట్ మంత్లో ఉండదు. అంటే మారిపోతుంటారు, చేంజెస్ అవుతుంటారు. అది చుట్టాలు కానీ, బంధువులు కానీ, ఎవరైనా సరే, సొంత కజిన్ అయినా సరే, అన్నదమ్ములైనా, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అయినా కూడా చేంజెస్ అవుతుంటారు. మొట్టమొదట ఒక వ్యాపారం పెట్టడం, ఆ వ్యాపారం అనేది కరెక్ట్ లేకపోవటం, మళ్ళీ ఇంకో ప్రొఫెషన్లోకి మారిపోవటం, ఆ ప్రొఫెషన్లోకి వెళుతూ ఉంటారు. కొంతమందికి డెంటల్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి కూడా వస్తుంటాయి ఈ రాశి వాళ్ళకి. అయితే కొద్దిగా అందరికీ కాదు, ఒక 10 మందిలో 6గురికి ఇలాంటివి ఎక్కువ, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. సుఖాన్ని, సౌఖ్యాన్ని, భోగాన్ని, లగ్జరీగా అనుభవించాలని, ఉన్నది ఏదైతే ఉంటుందో ఆ ఆస్తి కూడా సరిపోదనే పాయింట్లో ఉంటారు. ఉదాహరణకి జూబ్లీహిల్స్లో ఇల్లు ఉందనుకోండి, జర్నలిస్ట్ కాలనీలో ఏదోటి, ఆ ఇల్లు చుట్టాలు బంధువులు వచ్చినప్పుడు మీకు బాగానే ఉంది, పర్వాలేదంటే ఇదే ఉందిలే ఇల్లు అనే రకాలుగా ఉంటారు వాళ్ళు. అంటే చేంజెస్ ఉంటారు. అంటే వీళ్ళు సొంత వాళ్ళతోనే ఎక్కువ చెబుతారు ఆ విషయాలు, బయట వాళ్ళతో చెప్పరు, సీక్రెట్గా ఉంటారు. కొన్ని రహస్యాలనేవి దాచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఈ రాశి వాళ్ళు. కాబట్టి కొద్దిగా ఈ జనవరి నెలలోకి మనం వస్తే రాశ్యాధిపతి శుక్రుడు వచ్చేటప్పటికల్లా వాళ్ళకి అష్టమ నవమ స్థానాల్లో ఉన్నాడు. అంటే 8వ స్థానంలో, అంటే రాశ్యాధిపతి అవుతారు. ఇక్కడ షష్టమాధిపతి రాశ్యాధిపతి అయిన శుక్రుడు అష్టమంలో, నవమంలో ఉంటారు. ఉండటం వల్ల ఎలాంటి ఫలితాలు జరుగుతాయి అంటే సహజంగా శుక్రుడు 1, 2, 4, 5, 8, 9, 11 స్థానంలో మంచివాడు. అంటే శుక్రగ్రహం వల్ల వాహనాలు కొనుగోలు చేయటం, లగ్జరీగా ఉండాలని, మగవాళ్ళు లగ్జరీగా ఆలోచన చేస్తుంటారు. వచ్చేటప్పటికల్లా అందరూ కూడా, ఆడవాళ్ళు కూడా లగ్జరీగా ఉండాలని అటు ఇటు దేవాలయాల్లోకి, పార్కులకి, ఫ్రెండ్స్తో తిరగటాలు, అధిక ప్రయాణాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే ఫ్రెండ్స్ తోటి సఖ్యతగా ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అదొకటి చేస్తున్నాం. వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శుక్రగ్రహం ఓవరాల్గా బాగానే ఉంది. రాశ్యాధిపతి చాలా బాగున్నాడు. అలానే రాశ్యాధిపతితో పాటు గురువు బాగల వీళ్ళకి. గురువు ఎలా ఉంటాడంటే ద్వితీయాధిపతి, ఇక్కడ ద్వితీయ స్థానంలో గురువు ఉన్నాడు. వీళ్ళకి యాక్చువల్గా ఏంటంటే లాభాధిపతి గురువు అయ్యాడు. అలానే అష్టమాధిపతి, అంటే లాభాధిపతి, అష్టమాధిపతి గురువు ద్వితీయ స్థానంలో ఉండి వక్రస్థితిలో ఉండటం వల్ల ఫైనాన్షియల్ పరంగా కొంత జాగ్రత్తగా ఉండాలి. శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు, బట్ డబ్బు అనేది ఇంక్రీజ్ అవుతుంది కానీ డిక్రీజ్ కాకుండా చూసుకోవాలి. అంటే యాక్చువల్గా ఏంటంటే డైరెక్ట్ క్వశ్చన్ ఏంటంటే పనికిమాలినవన్నీ కొనకుండా మంచి విషయాలకి డబ్బులు ఖర్చు పెట్టాలి. ఈ కాలంలో ఏంటంటే మంచి విషయాలకు డబ్బులు ఖర్చు పెట్టడం తగ్గిపోయి 10 రోజులకో సెల్లు, నెల రోజులకో సెల్లు, 2 నెలలకోసారి కార్లు చెప్పేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. నా కార్ డ్రైవర్లు కూడా ఉన్నారు, గురువుగారు మార్చండి పొద్దుకులని. ఇలాంటి వ్యవహారాలు కొంతమంది చేసే వ్యక్తులు చాలామంది ఉంటారు. అయితే ఇలాగా మనం ఏదైతే ఉంటుందో, మనకు ఏదైతే అవసరం ఉంటుందో ఆ అవసరాన్ని బట్టే మనం కొనాలి. అది కూడా మనం ఆలోచన చేయాలి. అంటే ఏది అవసరం, ఏది నెససరీ, అదే మాత్రమే కొనాలి. అనవసరమైన విషయాలకి డబ్బులు ఖర్చు పెట్టుకోకూడదు. అలానే అవసరమైన విషయాలకు డబ్బులు ఖర్చు పెట్టాలి. అయితే ఈ గురువు వల్ల ఏంటంటే కొంత ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి. ఎలాంటి ఇబ్బందులు అంటే సంతానం మూలకంగా కొన్ని ఇబ్బందులు, సంతానం డెవలప్మెంట్ చెందలేదు, వాళ్ళ పెళ్ళిళ్ళు కుదరటలేదు, కొంత మానసికంగా దిగులు పడే అవకాశాలు ఒకటి ఉంటాయి.
దిగులు చెందొద్దండి, అన్ని మంచి జరిగే అవకాశాలు ఉంటాయి. ఒక నెలలో కాకపోతే ఇంకో నెలలో మంచి జరుగుతుంటుంది. అలానే లాభస్థానంలో శని ఉన్నాడు వీళ్ళకి. ఈ రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా లాభంలో శని ఉంటాడు. లాభంలో శని అంటే ఏంటంటే వీళ్ళకి భాగ్యాధిపతి దశమాధిపతి శని లాభంలో ఉంటాడు. లాభంలో ఉండటం వల్ల అనేక లాభాలు కలుగుతాయి. ధనధాన్య లాభం ఒకటి, ఉద్యోగంలో ప్రమోషన్లు, స్థానచలనం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే రాహు యొక్క ప్రభావం వల్ల కూడా కొన్ని మంచి పనులు చేయటం, సంఘ సేవలు చేయటం, కొన్ని దుస్తులు కొనుగోలు చేయటం, అధిక ప్రయాణాలు, వేరు వేరు ఊర్లకి తిరిగే అవకాశాలు ఎక్కువ ఉండటం, ఫారిన్ కల్చర్ ముందుకు తీసుకుని వెళ్ళటం, తర్వాత ఫారిన్ కంట్రీస్కి వెళ్ళే అవకాశాలు, ఇలాంటి సంఘటనలు రాహు వల్ల జరుగుతాయి. కేతు వల్ల వచ్చేటప్పటికల్లా ఎలా ఉంటుందంటే చతుర్థ స్థానంలో కేతు ఉండటం వల్ల తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కానీ, తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య విషయంలో కానీ మధ్యవర్తిత్వం అనేది పనికిరాదు. ఎవరితోనైనా సరే మనం మాట్లాడేటప్పుడు ఏంటంటే ఈ కాలంలో ఎవరు ఎప్పుడు మాట్లాడతారో తెలియదు. ఖచ్చితంగా ఈరోజు ఉన్న వ్యక్తి రేపు మారచ్చు. ఈరోజు మంచివాడు కాస్త చెడ్డవాడు కావచ్చు, ఈరోజు చెడ్డవాడు కాస్త మంచివాడు కావచ్చు. కానీ ఎక్కువ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ చెడ్డవాళ్ళే అవుతారు. ఒక త్రాసు ఉంటుంది పాత రోజుల్లో, మీకు తెలుసో తెలియదో, మీరు చిన్నపిల్లలేం, బట్ త్రాస్ అని కూరగాయలు కొలిసేది. కూరగాయలు ఇటు పెడతారు, ఒక కిలో రాయి ఉంటుంది. ఇప్పుడంటే కొంత కంప్యూటర్ సంబంధించిన వచ్చినాయి. అయితే అలా అంటే లైఫ్ అనేది ఎలా ఉంటుందంటే త్రాసు లాగా ఉంటుంది, బ్యాలెన్స్డ్గా వెళ్ళాలి. అంటే లైఫ్ని ఎప్పుడు కూడా బ్యాలెన్స్డ్గా చేసుకుంటూ ముందుకెళ్తేనే మనం మంచి జరిగే అవకాశాలు ఒకటి ఉంటుంది. అలానే మనకి కుజుడు యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అంటే వ్యయాధిపతి అయ్యాడు ఇక్కడ. వ్యయాధిపతితో పాటు సప్తమాధిపతి అయిన కుజుడు అష్టమ నవమాల్లో ఉంటాడు. అష్టమ నవమాల్లో ఉంటే ఎలా ఉంటుందంటే కొద్దిగా ఆతృత ఎక్కువ పెరుగుతుంటుంది. ఆతృతతో పాటు తొందరపడి పనులు చేస్తూ ఉంటారు. అంటే తొందరగా పని చేయటం, అంటే తొందరగా చేయటం అనేది మంచిది కాదు. అలానే రెండు రకాలు చెప్పారు. ఏది తొందరగా చేయాలో అది తొందరగా చేయాలి, ఏది తొందరగా చేయకూడదో అది తొందరగా చేయగాలి. అలాంటి విషయాలన్నీ ఇప్పుడు గమనించాలి. అలానే రవిబుధుల యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది. ఈ రాశి వాళ్ళకి ద్వితీయాధిపతి పంచమాధిపతి అయిన బుధుడు బుధుడు వచ్చేటప్పటికల్లా వాళ్ళకి అష్టమంలో నవమంలో ఉంటాడు. అంటే బుధుడు అంటే నూతన వ్యాపారాలు ప్రారంభం చేయకూడదు, ఉన్న వ్యాపారాన్ని ప్రారంభం చేయాలి. ఆ తెలియని వ్యక్తుల్ని తొందరపడి నమ్మకూడదు. ఉద్యోగ ధర్మంలో కూడా పై ఆఫీసర్ల వల్ల కొంత వీళ్ళకి చివాట్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాంటివి రాకుండా జాగ్రత్తగా మీరు వర్క్ చేసుకోండి. ఫైనాన్షియల్ పరంగా కూడా డెవలప్మెంట్లో ఉంటే చాలా మంచిది. కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకెళ్తే మంచిదండి. ఈ రాశి వాళ్ళు విశేషంగా ఎలాంటి పరిహారాలు దైవారాధన చేస్తే బాగుంటుంది? వీళ్ళు చేయాల్సింది ఏంటంటే ఖచ్చితంగా తారామహాదేవి స్తోత్ర పారాయణం చేయాలి. అలానే తారామహాదేవి స్తోత్ర పారాయణంతో పాటు సుబ్రహ్మణ్య స్వామి యొక్క అష్టకాన్ని చదువుకోవాలి. సుబ్రహ్మణ్య స్వామి అష్టకం చదువుకోవటం వల్ల కూడా వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయండి. ఓవరాల్గా జనవరి మాసంలో ఈ రాశి వాళ్ళందరికీ ఏ విధంగా ఉంటుందో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. నమస్కారం.